హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఏ విధంగా చేసుకుంటారు అనేసి వీడియోలో అయితే కనుక తెలుసుకుందాము. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ అనమాట. ఇక్కడ మనం స్టార్టింగ్ చూసినట్లయితే కనుక ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో వచ్చేసి ఇక్కడ నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. తీసుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకుంటున్నానండి. ఇలా మనం ఒకసారి వాష్ చేసుకోవడం వల్ల ఇందులో సగ్గుబియ్యంలో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉన్నట్లయితే కనుక అవి వచ్చేసి మనకి రిమూవ్ అయిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక కప్పు నేను వాటర్ తీసుకొని ఈ సగ్గు బియ్యాన్ని ఒక 2 అవర్స్ పాటు నానబెడుతున్నాను. ఈ నానబెట్టిన తర్వాత ఒక స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే కనుక సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ నేను 4 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. సగ్గుబియ్యం వడియాలు మన హెల్త్కి కూడా సమ్మర్లో చాలా బెటర్ అండి. ఇలాగ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడే నేను 4 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇది తీసుకున్నటువంటి పచ్చిమిర్చిని ఫైన్ పేస్ట్గా పట్టుకున్నాను. ఇక్కడ మనం చూసినామంటే కనుక మనకి తీసుకున్నటువంటి వాటర్ అయితే కనుక మరిగిపోయాయి. ఇక్కడ ఇలా మరుగుతూ ఉన్నప్పుడే రుచికి తగ్గట్టుగా సాల్ట్ తీసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా తీసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకున్న తర్వాత ఈ రెండింటిని అయితే కనుక కలిపెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి. నేనైతే కనుక కారంగా ఉంటాయి, స్పైసీగా ఉంటాయి అనేసి వేసుకున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఈ జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్, అరోమా కూడా చాలా బాగుంటుంది జీలకర్ర, అందుకే వేసుకున్నానండి. జీలకర్ర వేయడం వల్ల వడియాలు బాగా టేస్ట్గా ఉంటాయి, మన హెల్త్ కూడా చాలా మంచిదండి. తర్వాత నేను ముందుగా నానబెట్టినటువంటి సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని ఇలా సీక్వెన్స్లో టోటల్గా తీసుకున్నాను. సగ్గుబియ్యం వేసిన వెంటనే కూడా మనమైతే కనుక కలిపెట్టుకోవాలండి. లేదంటే కనుక మనకి సగ్గుబియ్యం వచ్చేసి అడుగంటిపోతాయి అన్నమాట. ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత సగ్గుబియ్యం వచ్చేసి ఉండలు కట్టుకోకుండా వీటిని 1-2 సార్లు ఈ విధంగా కలబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఉండలు కట్టుకోకుండా మనకైతే కనుక ఒక 2 మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా సగ్గుబియ్యం అయితే కనుక మనకు ఉడుకు పడుతుంది. ఈ విధంగా మనం సగ్గుబియ్యం ఉడుకు పట్టిన తర్వాత ఈ విధంగా మనకి ఉడుకుతూ ఉంటుంది. చూసారుగా ఇక్కడ వీడియోలో. ఇక్కడ ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి సగ్గుబియ్యం వడియాలకు రెడీ అయిపోయింది. సగ్గుబియ్యము పేస్ట్ అనేసి ఈ విధంగా మనకైతే కనుక తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే కనుక మనకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ కట్టేసి ఒక 2 మినిట్స్ పాటు అయితే కనుక ఈ పేస్ట్ని అయితే కనుక మనం చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారి పెట్టుకునే టైంలో అయితే కనుక మనకు మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లోనూ కూడా రైస్ పట్టలు ఉంటాయి కదండి. ఆ పట్టనైతే కనుక ఇలా కట్ చేసుకొని పెద్దగా వేసుకొని గాలికి పోకోకుండా వీటిని అంచులో ఇలాగ నేనైతే కనుక ఇటుక పిల్లని పెట్టుకొని ఈ విధంగా నేనైతే కనుక ఒక సాంబార్ గంటె తీసుకొని ఆ గంటెతో ఈ విధంగా 1 by 1 సీక్వెన్స్లో పెడుతున్నాను. ఇక్కడైతే కనుక ఈ విధంగా 1 by 1గా నేను టోటల్గా సీక్వెన్స్లో పెడుతున్నాను అనమాట. రైస్ పట్ట మొత్తం పెట్టాను. ఇక్కడైతే కనుక ఇలా పెట్టిన తర్వాత వీటన్నిటిని కూడా మనం ఒక 2 రోజుల పాటు ఎండనివ్వాలండి. ఇలా ఎండనివ్వకపోతే కనుక మనకైతే కనుక ఏదైనా తేమ శాతం ఉన్నట్లయితే కనుక అవి మెత్తగా ఉండి బూజు పడతాయి. ఇవి మనకి 1 year పాటు కూడా అయితే కనుక మనకు నిల్వ ఉంటాయి. చూసారుగా 2 days తర్వాత ఈ విధంగా ఎండిపోతాయి అన్నమాట. మనకు నిల్వ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఫైనల్గా ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో అయితే కనుక ఆయిల్ మరగనిచ్చి ఇలా వేసుకున్నట్లయితే చూసారుగా వడియాలు అయితే కనుక రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిపోయినటువంటి వడియాలు అయితే కనుక మనకి సాంబార్లకు కానీ పప్పుచారులకు కానీ ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు అయితే కనుక పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.